నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ దూకుడు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఖాళీ అయిపోతున్నాయి తప్ప ఏ ఏరియాలో కూడా ఫిల్ కావట్లా. కాంగ్రెస్ పార్టీ ఏమో సీనియర్ నేతలకు మా పార్టీలో మీకు చోటు లేదు, మీ దిక్కున్న చోట కాడికి పోయి చెప్పుకోండి అంటూ రేవంత్ రెడ్డి దబాయింపు కార్యక్రమాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వీళ్ళందరినీ లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా దిక్కున్న చోట పోయి చెప్పుకోండి అని చెప్పి ఇటువంటి దబాయింపు కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈరోజు ప్రతిపక్షంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా తమ గళం ఇప్పుతా ఉన్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మమ్మల్ని కాపాడండి అనగానే ఆ ఏరియాలల్లో ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము మీకు ఉన్నామనుకుంటూ ఇటు హరీష్ రావు గారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇటు కేటీఆర్ గారు తలుచుకోగానే ప్రదక్షిణమయ్యి అక్కడ వారి సమస్యలపైన కొట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క దోపిడితనాన్ని ఎండగడుతూ ఎక్కడికెక్కడ వాళ్ళని బంధు పెట్టే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టిస్తున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆదరణ బాగా పెరిగింది. ఎంత బాగా పెరిగిందంటే జీరోకున్న బీఆర్ఎస్ పార్టీ పైన జీరోకున్న వాల్యూ ఈరోజు 99% పెరిగిందంటే ఇది ప్రతిపక్ష కొట్లాట వల్లనే ఈ యొక్క హోదా దొక్కడం, ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నాం అనుకుంటూ ఈ చాలా రకాల సోషల్ మీడియా కొంత వైరల్ అవుతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి 100% కొట్టే అవకాశం ఉన్నట్టుగా పలు సర్వేల్లో కూడా తేలిన ముచ్చట్ను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పార్టీకి కొన్ని గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తూ ఉంటే సొంత సీఎం నియోజకవర్గంలోనే ఆ ఏరియాలో కూడా రేవంత్ రెడ్డి గెలిచేటట్లు లేడనుకుంటూ వాళ్ళు కూడా తెగేసి చెప్పేసారు. అందులోని కేటీఆర్ గారు ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి సురుకుల మీద సురుకులు పెడతా ఉంటే వాళ్ళు తట్టుకోలేక కొంచెం వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఢిల్లీకి పోతున్నారు, లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఈ కేటీఆర్ బీఆర్ఎస్ దెబ్బలు చూడలేక వీళ్ళు ఆగమాగం అయిపోతూ ఉన్నారు. ఇప్పటికి ఏం చేసిర్రు వీళ్ళంటే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప మార్పు, నేను పాదయాత్ర చేస్తా అనుకుంటూ నిన్న కేటీఆర్ గారు ప్రకటించారు. ఎప్పుడు 2027 సంవత్సరం 2027 సంవత్సరంలో కేటీఆర్ గారు పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇక కేటీఆర్ పాదయాత్ర మొదలు పెట్టడం, కేసీఆర్ గారు మరోవైపు సభలు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో గట్టిగా పనిచేయడం చేస్తే ఇక రాష్ట్రంలో ఓ కాలకే యుద్ధం బ్యాచ్ తోటి కొట్లాడినట్టే. మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, మేము బాధ్యతగా ఒక్కళ్ళే వస్తాం, కానీ ఇక్కడ చిన్న చేంజ్ అవుతుంది, మా తప్పుల్ని మేము తెలుసుకున్నాం, మేము బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా పోటీ చేద్దాం అనుకుంటూ మొదలుపెట్టిరు నిన్న కార్యక్రమం. అందులో కేటీఆర్ గారు పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి నిన్న చెప్పడం కూడా జరిగింది. ఇదే వార్తను మీరు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా, ప్రజలకు పార్టీకి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గిస్తాం, ప్రజా సమస్యలపై 2027 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే ఇక్కడ చూడొచ్చు, ప్రజలకు పార్టీకి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరంగా ఉందా? గవర్నమెంట్లో ఓడిపోయిందో లేదో, వాళ్ళ అసలు రెస్టే తీసుకోలేదు, ఇప్పుడు దాకా స్టిల్ పండగలు చూడలేదు, పబ్బం చూడలేదు, ఏం చూడలేదు. బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున ప్రజల కోసం వెళ్తూనే ఉంది. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే, అక్కడ గుండాలతోటి కప్పాలు కాస్తున్నా సరే, ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడకుండా, వెనక అడుగేయకుండా, పండగ పబ్బమని ఏ చూడకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ కానీ అందరూ ప్రజలకు దగ్గరైపోతూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా గుండెల్లో ఉంది, మా కేసీఆర్ గారు వారి కోసం ప్రాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నామనుకుంటూ ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దేనికోసం? బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ గొప్ప కార్యాచరణలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిలబడుతున్న యొక్క స్ఫూర్తిని చూసుకుంటే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, దూరాన్ని తగ్గిస్తానే. దూరం ఎక్కడ పెరగలే, ఇంకా దగ్గర అయ్యిర్రు, రాబోయే రోజుల్లో కూడా ఇంకా దగ్గర అవుతారు. ఈరోజు రాష్ట్రం కోసం కొట్లాడినది అదే పార్టీ, రాష్ట్రం కోసం జెండా లేపింది అదే పార్టీ, రాష్ట్రం కోసం నినాదం ఇచ్చిందే అదే పార్టీ. ఈరోజు రాష్ట్రం ఏర్పడిందే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీతోటి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు, ఒంటరిగానే పెడదాం. ఇక కొందరు సన్నాసులు ఉంటారు, శాతగానులు ఏం చేస్తారో తెలుసా? ఒక ఏరుగును ఎదిరించే దమ్ము లేక ఏం చేస్తారు, పందులతోటి మందలుగా ఏకమై వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రాబోయే 2028 ఎలక్షన్లు కావచ్చు, లేదా జమిలీ ఎన్నికలు అయితే 29 ఎలక్షన్లు కావచ్చు, ఏం చేస్తారు ఆ టైంలో అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, గల్లీలో ఉన్న కొన్ని పార్టీలన్నీ ఏకమై ఏం చేస్తారో తెలుసా? అందరూ ఏకమయ్యి మనం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, పడగొట్టాలి, తొడగొట్టాలనుకుంటూ రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉంటారు. ఏకమైతే చూడండి, ఎన్డీఏ ఒక కూటమి అనేది ఏర్పడుతుంది. కూటమి ఏర్పడి మధ్యలో ప్రజల్ని పిచ్చోలం చేసి ఓటు దండుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. అందుకనే చెప్పిన, సింహమే, పందే. సింహం సింగిల్గానే వస్తుంది, పందులే మందలు వస్తాయి అన్నట్టుగా కేటీఆర్ గారు అక్కడ డైలాగ్ కొట్టారు. బాజప్తగా సింగిల్గానే కొట్లాడతామంటున్నారు. పేరు మార్పుతో చాలా నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్ పేరుతో ముందుకెళ్దాం.
ఇక చాలా వరకు బీఆర్ఎస్ అనే పేరుతో వాళ్ళ బలం కుదరలేదని ఇక్కడ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. మనకు కాలం చక్కగా కలిసి రాలేదు, బీఆర్ఎస్ అని పెట్టడం వల్ల తీవ్ర నష్టానికి గురయ్యాం, పార్టీయే కోల్పోయింది, పార్టీకి శని చుట్టుకుంది అనుకుంటూ నిన్న కేటీఆర్ గారు తన మాటల్లోనే మాట్లాడడం జరిగింది. మనం టీఆర్ఎస్గా ప్రజల్లోకి వెళదాం అని చెప్తా ఉన్నాడు. ఇక టీఆర్ఎస్ అంటే అదొక వైబ్, ఉద్యమాల వైబ్, అది తెలంగాణ ఏర్పాటు చేసిన వైబ్, అది ఆ యొక్క స్వాగ్, ఆ యొక్క మాస్ అంతే కలిపితే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ ప్రజల్లోకి కూడా అదే వెళ్ళబోతుంది. ఇక ధూమ్ధామ్గా గల్లీ నుంచే కొట్లాట మొదలు పెడతాం, తండాల నుంచే నాయకత్వం మొదలు పెడదాం అనుకుంటూ కేటీఆర్ గారు టీఆర్ఎస్ అనే పేరుతోటే స్టార్ట్ అయిదాం అనుకుంటూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణను కాపాడే శ్రీరామరక్ష కేసీఆర్ మాత్రమే, అది కూడా వాస్తవం. మరి తెలంగాణను కాపాడితే ఒనెన్నో లేదు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈరోజు తెలంగాణను కాపాడేది వాళ్ళు మాత్రమే. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ పైన, ఈ టీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోయిన నిందలేసారు. ఆనాడు ఆయన అభివృద్ధి చేయడం మొదలు పెడితే పనికిరాని కొన్ని చెత్త యూట్యూబ్ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏం చేసినాయంటే కేసీఆర్ దోచుకున్నాడు, తిన్నాడు, మొత్తం కబ్జాలు చేసినాడు అనుకుని లేనిపోయిన నిందలు ఆయన మీద వేసారు. ఏసీ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ లేకుండా వాళ్ళు చేసేసారు. దీనివల్ల కేసీఆర్ నష్టపోలే, బీఆర్ఎస్ నష్టపోలే, టీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ ఎవరు నష్టపోలే, ప్రజలు నష్టపోయారు. ఈరోజు ప్రజల భూములు లాక్కుంటున్నారు, ఈరోజు ప్రజల రోడ్ల పేరుతో, డెవలప్మెంట్ పేరుతో వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన భూముల్ని కోల్పోతూ ఉన్నారు. ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, మానం కోల్పోతూ ఉన్నారు, ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నారు, ఇంటిని కోల్పోతున్నారు, ఆస్తుల్ని కోల్పోతున్నారు. ఏం లాభం అయ్యింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అనేది. అందుకనే కేసీఆర్ను ఎక్కడున్నా మళ్ళీ రావాలే అని జనాలు పిలుస్తూ ఉన్నారు. అది రాజకీయ నాయకుడి లక్షణం, రాముడి రాజ్యాన్ని ఏలే నాయకత్వం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ కొత్త పథకం తెచ్చింది, అది దోచుకో దాచుకో. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అరాచక పాలన సాగిస్తుంది, తెలంగాణపై భస్మాసుర హస్తం పడింది. కాంగ్రెస్, బీజేపీలు ఇక భస్మాసుర హస్తం చెప్పొద్దు, అంతో కొంత భస్మాసురుడైన నయం. ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే భస్మాసురుడైన కొంచెం నయం, వాళ్ళకన్నా డేంజర్ వీళ్ళు. రాక్షస జాతికే వీళ్ళని చూసి సూసైడ్ చేసుకుంటుంది, రాక్షస జాతి వీళ్ళని చూసే, అంత దారుణమైన వీళ్ళు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగల్లా మారాయి. ఆరా ట్యాక్స్, ఏటీఎం ఆరోపణలపై ఎంక్వైరీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అవినీతి పరుడు, సింగరేణిలో సీఎం బామ్మర్ది వేల కోట్ల దోపిడీ. అవినీతిని ఆపకుంటే బొగ్గుగనిపై అగ్గి పుట్టిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ ఇక మామూలు ఫైర్ కాలేదు, బ్రహ్మాండంగా ఫైర్ అవ్వడం కూడా జరిగింది. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజలకు ఇంకా దగ్గర అవ్వడానికి. ఈ పార్టీకి ప్రజలకు దూరం ఏర్పడింది చాలు, మనం ఇంకా దగ్గర అవ్వాలి, మన తెలంగాణను మనం కాపాడుకోవాలి, మన నవ యువతకి, ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. చదువు గురుకులాల్లో మూగబోయింది, చదువుల్ని కూడా బ్రహ్మాండంగా మళ్ళీ రీస్టడీ స్టార్ట్ చేపిద్దాం అనుకుంటూ కేటీఆర్ గారు. ఇక కేటీఆర్ గారు అంటే అభివృద్ధికి మారుపేరు ఆయనే. ఐటీ రంగానికి కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, కొత్త పాలసీలు, కొత్త స్కీములు, కొత్త కంపెనీలు పుట్టించి తెచ్చుట్ల కేసీఆర్ని మించిన ఇక మరొకరు లేడు ఈ భారతదేశంలో. అంత గొప్ప నాయకుడు ఆయన. ఆయన అడుగడుగునికి పాదయాత్ర మొదలు పెడితే ఎట్లుంటుందో తెలుసా, వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా. ఆగా మేఘాల మీద రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక తడిగుడ్డ ఒకటే మిగులుతుంది నెత్తి మీద వేసుకోవడానికి. అంత ఘోరంగా పాదయాత్ర సాగుతుంది. ఈ భారతదేశం మొత్తం చూడండి, జాతీయ పార్టీల వల్ల ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా బాగుపడలే, ఓన్లీ ప్రాంతీయ పార్టీల వల్లనే రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఆ ప్రాంతీయ పార్టీలను నొక్కడానికి ఈ కేంద్ర పార్టీలు ఏం చేస్తూ ఉంటాయి, ఒక్కడిని ఎదుర్కొనే దమ్ము శాతగాక, ఒక్కడిని ఎదుర్కొనే ఏది శాతగాక వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, కూటమి అనే పేరుని ఏర్పాటు చేసి ఓ పందులు లేక మందగా ఏర్పడి వస్తారంటారు. ఈ మందని ఎట్లయినా ఎదుర్కొంటా, నేను ఒక్కడనే బయలుదేరుతా, టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతోటి మొదలు పెడతా, మొత్తం గ్రౌండ్ లెవెల్లో వైలెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటూ కేటీఆర్ గారు తన స్మూత్గా మాటలతోటి మొన్న ఏదో ప్రెస్ మీట్లు అంటూ ఉన్నారు. పోలీసుల దూకుల్లో చూస్తూ ఉన్నాం, ఈరోజు పోలీసు వ్యవహరిస్తున్న తీరును చూస్తూ ఉన్నాం. ఈరోజు మీ మీద రేవంత్ రెడ్డి ప్రజలు తేవచ్చు, కానీ మీరు మీ డ్యూటీని మర్చిపోయి మరి కార్యకర్తలు లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు రాబోయేది మా ప్రభుత్వమే, మీరు పారిపోవడానికి వేరే ప్రదేశం ఎక్కడ ఉండదు, మీరు ఏడ ఉన్నా కూడా నేను బాధ్యతగా ఎత్తుక్కొని తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు. ఇక దీని మించిన వారికి ఏదైనా ఉంటుందా? అందుకనే కేటీఆర్ గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నేను వస్తున్నా, ప్రజలకు చేయందిస్తున్నా, ఈ సమస్యలపైన కొట్లాడదాం, బీఆర్ఎస్ ఈ తెలంగాణ గడ్డపైన బీఆర్ఎస్ టీఆర్ఎస్ జెండా పాతుదాం, ఈ యొక్క కర్కోటకమైన దుర్మార్గులను తెలంగాణ నుంచి పారద్రోలుదాం అనుకుంటూ కేటీఆర్ గారి నినాదాలతోటి 2027 సంవత్సరంలో
పాదయాత్ర మొదలు కానుంది.